తెలంగాణలో రైతు సోదరులకి ప్రతి సంవత్సరం 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా, మరో 2,000 కోట్ల రూపాయలు బోనస్. వరి ధాన్యం, సన్నధాన్యం పండించిన రైతులకి క్వింటాకి 500 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు బోనస్ అందిస్తూ ఉంది. అయితే వరి సాగు చాలామంది రైతులు, మొత్తం తెలంగాణలో ఉన్న 72 లక్షల మంది రైతు కుటుంబాల్లో 42 లక్షల మంది రైతు కుటుంబాలు ఎంతో కొంత వరి సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది 30 క్వింటాలు పండించవచ్చు, కొంతమంది 300 క్వింటాలు పండించవచ్చు. ప్రతి రైతుకు ఎంతో కొంత ఈ బోనస్ అనేది రైతుకు చేరుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది. రైతు భరోసా కావాలా, బోనస్ కావాలా తెలుసుకోండి. అంటే రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ, లేదు అంటే బోనస్ కానీ, ఏదో ఒకటి మాత్రమే ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. రైతు సోదరులు ధాన్యం కాకుండా వేరే పంటలు పండిస్తున్న రైతులు రైతు భరోసా తీసుకుంటారు సహజంగా, ఎందుకంటే వారు ధాన్యం పండించట్లేదు కాబట్టి. ధాన్యం పెద్ద ఎత్తున పండించే రైతులు, ఒక 400 క్వింటాలు 500 క్వింటాలు రైతులు కనుక ధాన్యం పండిస్తూ ఉంటే, ఒక 10 ఎకరాలు 15 ఎకరాల్లో ఆ రైతుకు 2 లక్షల రూపాయల వరకు బోనస్ వస్తుంది. రైతు భరోసా కన్నా కూడా ఇదే ఎక్కువ బెనిఫిట్ కాబట్టి దీనికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే ఈ 9,000 కోట్లు 2,000 కోట్లు మొత్తం 11,000 కోట్ల రూపాయలు దాటిపోతూ ఉంది. ప్రభుత్వం ఒక 2,000 కోట్లు పొదుపు చేయడానికి బోనస్ కానీ, భరోసా కానీ ఏదో ఒకటే తేల్చుకోండి అని ప్రభుత్వం రైతులకే ఆప్షన్ ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం దీన్ని రైతుల్లోకి తీసుకెళ్లే ముందు ఏదో ఒక నాయకుడితోనే ప్రకటన చేపిస్తారు. తర్వాత రైతుల్లో దీన్ని కొంత చర్చ జరిగిన తర్వాత భరోసా కానీ, బోనస్ కానీ ఒకటే మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ ఇచ్చి ఎంచుకోండి అని చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.